జై భవాని. ఈరోజు మనం చూడబోయే అమ్మవారి గుడి శ్రీ చెంగాలమ్మ దేవాలయం. ఇది మన సిద్దులపేటలో ఉంది. ఈ చెంగాలమ్మ దేవాలయం బయట నుంచి రాజగోపురము మరియు ఇతర కట్టడాలు అన్నీ మనకి ఇలా కనిపిస్తాయి. రాజగోపురం ఎంతో గంభీరంగా మరియు అందంగా భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఆలయ లోపలి భాగం చాలా విశాలంగా మనకి ఇలాగ కనిపిస్తుంది. జై శ్రీ ఆంజనేయం. భక్తులకు మొదట అమ్మవారి త్రిశూలం ఈ విధంగా దర్శనమిస్తుంది. ఎంతో శక్తి మరియు సత్యమైన మన ఈ చెంగాలమ్మ అమ్మవారి నిజరూప దర్శనం. ఈ ఆలయ స్థల పురాణం కూడా మనం చదవవచ్చు. అమ్మవారికి వచ్చిన చీరలు కూడా భక్తులు ఇష్టంగా కొనుగోలు చేసుకోవచ్చు. గుడి వెనుక భాగంలో ఇలా మనకి నాగశిలలు దర్శనమిస్తాయి. ఇక ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర గల ఈ వృక్షం అమ్మవారికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ చెట్టుకు మనం ఏ కోరికను కోరుకొని ముడుపు కడితే ఆ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది. మనం చూస్తున్న ముడుపులు అన్నీ అలా కట్టినవే. ఆలయ వెనుక భాగంలో మరొక అందం ఈ చిన్న కోనేరు. పచ్చని తామరాకులతో ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది. చెంగాలమ్మ తల్లి చాలా శక్తివంతమైన అమ్మవారు. ఈ సుళ్ళూరుపేటకి ఈ అమ్మవారికి ఎన్నో ఏళ్ల సంబంధం ఉంది. సుళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి కాలంగి అనే నది ఒడ్డున మనకి దేవాలయం దర్శనం ఇస్తుంది. ఇస్రో వాళ్ళు ఎటువంటి రాకెట్ అయినా శాటిలైట్ అయినా మొదటి నమూనా అమ్మవారి దగ్గర పెట్టి పూజ జరిగిన తర్వాతే ప్రయోగిస్తారు. ఇప్పుడు మనం చూడబోయే కాలంగి అనే నదిలోనే అమ్మవారు మొదటిసారిగా పిల్లలకు ఇక్కడ ఊరి వారికి దర్శనం ఇచ్చారు అన్నది కూడా ఇప్పుడు చూద్దాం. చెంగాలమ్మ తల్లి విగ్రహం ఈ నదిలోనే ఆవిర్భవించింది. స్వయంగా అమ్మవారి ఈ ప్రదేశంలో వెలిశారు. సరిగ్గా ఈ నది ఎదురుగుండా అమ్మవారి దేవాలయం కనిపిస్తుంది. మనం చూస్తున్న ఈ అమ్మవారి దేవాలయం చాలా శక్తివంతమైనది. అమ్మవారు స్వయంగా ఆవిర్భవించారు. ఈ విగ్రహం స్వయంగా అమ్మవారి. మన ఈ సుళ్ళూరుపేట చెంగాలమ్మ గుడి శ్రీకాళహస్తి నుంచి 45 కిలోమీటర్ దూరంలోను మరియు నాయుడుపేట నుంచి 28 కిలోమీటర్ దూరంలో రావచ్చు. భక్తులు ఎవరు సైడ్ వచ్చినా సరే తప్పకుండా ఈ శక్తివంతమైన అమ్మవారి గుడిని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జై భవాని.